వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఏప్రిల్ 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవం సామాన్య భక్తులకు పెద్దపీట. హోంమంత్రి అనిత. ఆన్లైన్లో లోన్ యాప్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 10 మందిని విశాఖ పోలీసులు అరెస్ట్. అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో సీఈఓగా పనిచేసిన దిలీప్ పింటోపై చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్. భారత్ జోలికి ఎవరైనా వస్తే మటాష్ అయిపోతారు సీఎం చంద్రబాబు. మధురవాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కవ్వొత్తుల ర్యాలీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పీఠం కూటమి వశమైంది. ఇండియన్ ఉర్సా ఏర్పాటైన 2 నెలల్లో 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల దారాదత్తం. విశాఖ గాజువాక రాష్ట్ర స్థాయి కుడో విజేతలకు మెడల్స్ ప్రదానం చేసిన కేఎన్ఆర్ శశిధర్. ఏప్రిల్ 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు. సింహాచలం ఆలయం వద్ద ఆదివారం మాట్లాడారు. ఆ రోజున ఉదయం 6 గంటలకు అంతరాలయ దర్శనం నిలిపివేయనున్నట్లు తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనవి. ఈరోజు దేవాదాయ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ ఉత్తరాంధ్రకి ఎలవేల్పి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆ నిజస్వరూపు ఒకే ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో. అందరూ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతరాలయ దర్శనాలు కూడానండి కొంతవరకు మాత్రమే పెట్టుకున్నాము. అంటే 6 గంటల వరకు, అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. అంతవరకు అంతరాలయ దర్శనం. మిగతా ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మామూలు దర్శనం. దివ్యాంగులకి, ముసలి వాళ్ళకి, చంటిపిల్ల తల్లులకు కూడా, అంటే 1 year లోపు చంటిపిల్లలు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి డైరెక్ట్గా లిఫ్ట్లోంచి బైక్ తీసుకెళ్ళి వాళ్ళకి స్పెషల్గా దర్శనం చేసి బైక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. అరౌండ్ 2 lakhs మేము అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మీకు 1.2, 1.3 ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ పండుగలు మనం చూసాం. శ్రీకాళహస్తి, శ్రీశైలము, అదేవిధంగా కోటప్పకొండ, నెక్స్ట్ దుర్గామల్లేశ్వర మన దుర్గమ్మ టెంపుల్, ఇవన్నీ కూడా చూసుకున్నాం. మొన్న రీసెంట్గా తిరుపతి వైకుంఠ ఏకాదశి చూసుకున్నాం. భక్తుల సంఖ్య మ్యాక్సిమం 30% పెరిగింది. సో ఇక్కడ కూడా అదే రకంగా పెరుగుతుందని అంచనా ఉంది. 2 లక్షల వరకు భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు ఇస్తాం. ఫ్యాన్లు ఉన్న చోట ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్ లేని చోట కూడా లైన్లో నుంచోడానికి చేతి పంకాలు కూడా, హ్యాండ్ పంకాస్ కూడా ఇస్తాం. ఓకే. ఆన్లైన్ లో లోన్ యాప్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 10 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 60 లక్షలు సీజ్ చేశారు. ఆన్లైన్ లో యాప్స్ ఎవరు నమ్మవద్దని, వాటి ద్వారా మోసం జరుగుతుందని విశాఖ సిపి ఆదివారం తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ఇన్స్టెంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్, అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడదామని. అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్. మన అందరికీ తెలుసు. నెక్స్ట్ స్లైడ్.
ఎవరికైనా అప్పు కావాలంటే నా బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు, ష్యూరిటీస్ అడుగుతారు. అందుకే చాలామంది ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు. కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు. అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే 2 రకాల ఉంటాయి. కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొందరు అన్ఆథరైజ్డ్. అన్ఆథరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు. ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు, మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు. కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు. అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారండి. అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు. సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్, ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్. సో నెక్స్ట్ స్లైడ్. సో ఈ కేసులో ఏం జరిగింది, ఇటువంటి కేసెస్లో ఎలా జరుగుతాయి? ఇనిషియల్గా ఇమీడియట్గా డబ్బు ఇస్తారు, మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు, ఇంకా అమౌంట్ కట్టాలి, ఇంకా కట్టాలి, ఇంకా కట్టాలి. సో అనుకోండి 5,000 డబ్బు అప్పు తీసుకుంటే మీరు 1,00,000 వరకు కట్టేశారు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. లేకపోతే నీ ఫోన్ నంబర్ నుండి అన్ని కాంటాక్ట్స్ నేను తీసుకున్నాను, అందరికీ నీ ఫోటో నీ వీడియో బాక్స్ చేసి పెడతాను. సో ఈ అవమానం భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు మన భారతదేశంలో. ఇక్కడ కూడా అదే జరిగింది. మన అందరికీ తెలుసు, ఒక భార్యాభర్త రీసెంట్గా మ్యారేజ్ జరిగింది. జస్ట్ 1,000 ప్లస్ 1,100 లోన్ తీసుకున్నారు. తర్వాత 1,000 2,200 టోటల్ 2,300 రూపాయలు లోన్ తీసుకున్నారు క్యాష్ మ్యాక్స్ అప్లికేషన్ నుండి. కానీ తర్వాత మొత్తం కట్టేసినా కూడా ఎలా హ్యారాస్ చేశారంటే భరించలేక తర్వాత మార్ఫ్ పిక్చర్స్ ఇమేజెస్ వైఫ్కి పంపడం, కాంటాక్ట్స్కి పంపడం. అప్పుడు వైఫ్ ఫైనల్గా ఇదంతా భరించలేక ఆ వ్యక్తి ఉడి వేసుకొని చనిపోయాడు. నెక్స్ట్. సో మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు 2 సస్పిషియస్ వాట్సాప్ నంబర్స్ వచ్చాయి. సో మనం చూసాము, లాస్ట్ లాగింగ్ ఐపీ అడ్రస్ చూస్తే రావాల్పిండి పాకిస్తాన్, అక్కడి నుండి వచ్చింది. తర్వాత ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్లో దొరికింది, అదే క్యాష్ బ్యాక్స్ యాప్ ప్రమోట్ చేస్తూ. సో మేము 94 BNSS కింద నోటీస్ సర్వ్ చేశాము. నెక్స్ట్. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దొరికింది. ఆ అకౌంట్లో కంప్లైంట్ 2,000 రీపేమెంట్ కోసం అక్కడ డిపాజిట్ చేశారని. సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలకంది, అక్కడి నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు. అంటే నేను చూపిస్తున్నా, మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇంతవరకు ఒకటి లింక్ వచ్చింది పాకిస్తాన్ రావాల్పిండి, ఇంకొకటి వచ్చింది అస్సాం హైలకంది. అది మ్యాప్ చూస్తే thousands of kilometers అపార్ట్ 2 ప్లేసెస్. తర్వాత మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి న్యూ అకౌంట్. వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు, రకరకాల ఫ్రాడ్లో మోసంలో ఈ అకౌంట్లో అమౌంట్స్ వస్తాయి. ఈ అమౌంట్కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా 5 డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్. తర్వాత అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో సీఈఓగా పనిచేసిన దిలీప్ పింటోపై చర్యలు తీసుకుని బాధిత మహిళను న్యాయం చేయాలని నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ నాయకులు దౌలత్ రామ్ విజ్ఞప్తి చేశారు. And I worked in Sotishore in Brandix Apparel India City. I sexually assaulted by general manager, and when
When I even complained against him, he only terminated me from the job. And since 10 years, I have been fighting for justice and reinstatement. I went lots of time, several time to Delhi National Commission for Scheduled Caste, and they have given order also to the collector Anakapalli, but the Anakapalli collector have been not at all following the law and order of. For the collector Anakapalli regarding misadministration of collector Anakapalli by depriving the constitutional rights of scheduled caste victim women, whereas the National Commission for Scheduled Caste has given the directions on 14th July 22 and 22nd May 23 to the Anakapalli collector regarding reinstatement in the service when she has been dismissed illegally when matter was sub judice. Then also the collector Anakapalli has not taken any cognizance nor paid the. నా పేరు వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు 2012లో షోర్ టు షోర్ కంపెనీ బ్రాండిక్స్లో ఉన్నటువంటి దానిలో జాయిన్ అయ్యి పనిచేసినటువంటి 5 సంవత్సరాలు కూడా పనిచేసినటువంటి అక్కడ అధికారైనటువంటి సీనియర్ హెచ్ఆర్ మీద అక్కడ జనరల్ మేనేజర్ పింటూ అనేటువంటి అతను లైంగిక దాడి చేశాడు. దానికి వ్యతిరేకంగా ఆమె ఫిర్యాదు చేశారు. ఆ డిపార్ట్మెంట్లో ఆ కంపెనీలోనే వాస్తవానికి వర్క్ ప్లేస్లో సెక్సువల్ అసాల్ట్, దానికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని కూడా చూసింది. మళ్ళీ అతనే చూసి ఈ అమ్మాయిని టెర్మినేట్ చేశాడు. జనరల్ మేనేజర్గా అతని దగ్గరికి ఫైల్ తెప్పించుకొని డ్యూటీ నుంచి టెర్మినేట్ చేశారు. ఆ తర్వాత ఈమె మరి హైదరాబాద్ లో 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశామని, భవిష్యత్ అంతా ఐటీదేనని అప్పట్లో పిలుపు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం బిట్ కాలేజ్ లో వి లాంచ్ ప్యాడ్ లో 2025 స్టార్ట్అప్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలనో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మధురవాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మా సభ్యులందరం కలిసి కొవ్వొత్తుల ర్యాలీని మధురవాడ శివశక్తి నగర్ అయ్యప్ప నగర్లో జరిపి ఉన్నాము. ఇక మీదట ఇటువంటి చర్యలు మళ్ళా రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. దట్స్ ఆల్. ఈ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి ఈ టూరిస్టులకి అందరికీ కూడా మా పౌర సంక్షేమ సంఘం తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని, వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలని, ఆ తర్వాత ఈ ఉగ్రదాడి చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కడున్నా సరే శిక్షించాలని, ఇక మీదట ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఈ దాడికి ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా పౌర సంక్షేమ సంఘం తరఫున
ఈ ఉగ్రవాదులకి నిరసనగా వారికి సంతాప సూచకంగా మేము ఈరోజు సంతాప సభ నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పీఠం కూటమి వశమైంది. 2వ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి పాలకొండ నగర పంచాయతీ నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2వ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి పాలకొండ నగర పంచాయతీ నూతన చైర్మన్గా ఎన్నికయ్యారు. గతంలో 19వ వార్డు కౌన్సిలర్ ఎందవ రాధాకుమారి వైసీపీ హయాంలో చైర్మన్ పదవి పొందారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన చైర్మన్ పదవిలో తాత్కాలిక చైర్మన్గా ఇన్నాళ్లు 11వ వార్డు కౌన్సిలర్ పల్లా ప్రతాప్ కొనసాగారు. అనేక మార్లు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదాల తరువాత నేడు పాలకొండ చైర్మన్ పీఠం కూటమి తన ఖాతాలో వేసుకుంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ రాజకీయ చతురత ముందు వైసీపీ ఎత్తులు చిత్తైపోయాయి. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తరుణంలోనే కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఆకుల మల్లేశ్వరి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఆకుల మల్లేశ్వరి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని టీడీపీ కౌన్సిలర్లు అడప జయ ప్రతిపాదించగా గంటా వరలక్ష్మి బలపరిచారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఒకే అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఎన్నికల అధికారి శోభిక ఆకుల మల్లేశ్వరిని చైర్మన్గా ప్రకటించారు. అనంతరం కూటమి తరఫున చైర్మన్గా ఎన్నికైన ఆకుల మల్లేశ్వరిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే జయకృష్ణ, మాజీ మంత్రి కిడారి శ్రవణ్, ఇన్ఛార్జ్ పడాల భూదేవి సన్మానించారు. మనకి తెలుగుదేశం పార్టీ మన 2వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మల్లేశ్వరి గారు చైర్మన్గా ఎన్నికవడం మేమందరం ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకొని అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మనస్ఫూర్తిగా. ఈరోజు పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తాలూకా అభివృద్ధి సంక్షేమం చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు కౌన్సిలర్స్ అందరూ కూడా చాలామంది కౌన్సిలర్ అంటే గెలిచిన వాళ్ళు మా వాళ్ళు 4 అయినప్పటికి కూడా ఈరోజు మొత్తం 5 కౌన్సిలర్స్ ఇక్కడికి వచ్చారు. మొత్తం మన ఎమ్మెల్యే గారు సంగతి మీ అందరికీ తెలుసు, చాలా సౌమ్యులు. ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పర్యవేక్షణకు వచ్చినటువంటి జీసీసీ చైర్మన్ మా సోదరులు ఇక్కడ శ్రావణ్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా జయకృష్ణ గారు ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అనగానే మీరన్నీ చూశారు. 1వసారి 2వసారి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఏంటో అనేది. కానీ ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కూటమి పాలన రావాలి. స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూటమి పాలన వస్తే పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ మున్సిపాలిటీ ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాలుగా ఇంచుమించు నిరాదరణకు గురయ్యింది, కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా మున్సిపాలిటీని బాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. కూటమి ప్రభుత్వం 3,000 కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉత్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉత్సా ఆవిర్భవించిందని వెల్లడించారు. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటంటే నాకు అర్థం కాలే. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా. నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ, లేకపోతే ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ, విజయ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, హట్కో కానీ, గెయిల్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, మరి ఇవన్నిటికి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఓర్సా అంట
ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఓర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకు ఇచ్చినట్టు కాదా? అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబక్కండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం 1 కోటి రూపాయలు కేటాయిస్తే ఈ ఓర్సాకి 50 లక్షలు, అందులోనూ వేల కోట్ల రూపాయలు, సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలు ఆ యొక్క విశాఖ గాజువాక రాష్ట్ర స్థాయి కూడో విజేతలకు మెడల్స్ ప్రదానం చేసిన కేఎన్ఆర్ శశిధర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ప్రధాని మోదీ ఖేలో ఇండియా పథకం ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. కుడో రాష్ట్ర అధ్యక్షుడు శశిధర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. గెలుపొందిన వారు మే నెలలో పూణేలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారని చెప్పారు. అనంతరం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నరసింగరావుని సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కుడో ప్రధాన కార్యదర్శి బి రవిబాబు, ఉపాధ్యక్షులు రమణ, డైరెక్టర్ అనురాధ, నాయకులు నాగేశ్వరరావు, పేర్ల అప్పారావు, కదిరి భూలోక, రిఫరీలు, జడ్జిలు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శశి గారు ఎన్నో ఏళ్ళగా నాకు బాగా పరిచయం. ఆయన కిక్ బాక్స్లో, కరాటేలో కూడా చాలా నేషనల్స్ వరకు వెళ్ళి మెడల్స్ అందించినటువంటి మంచి ప్లేయర్. అలాంటి వారు మన ఆంధ్రాకి పురోగ తీసుకొచ్చి రవిబాబు గారు, రమణ గారు, అనురాధ గారు అంతా ఒక టీంగా ఏర్పడి పురోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్ చేయాలని. ఎందుకంటే చూస్తున్నాం ప్రతి స్కూల్స్, కాలేజెస్లో ఎక్కువగా కరాటే, కిక్ బాక్సింగ్, జూడో, ఇలాంటి కబడ్డీ ఇలాంటిగా కుడో లేదు. ఇప్పుడు చూసాం ఫైట్ కూడా పిల్లలు, స్టూడెంట్స్ చదువుతో పాటు కుడో నేర్చుకోవడం ద్వారా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చూస్తున్నాం పిల్లలంతా ఎక్సర్సైజ్ లేక కుడో లాంటి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఊపకాయ వచ్చి వెయిట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నారు. చదువులలో కూడా సరిగా చదవలేని పరిస్థితి. కానీ కుడో నేర్చుకోవడం ద్వారా అది కిక్ బాక్సింగ్, కరాటే, జూడో ఇవన్నీ కలిపితే కుడో 4-5 రకాల స్పోర్ట్స్ కలిపి కుడో చూసినప్పుడు ఫైట్ చేశారు చాలా చక్కగా స్టూడెంట్స్, క్రీడాకారులు. కుడో ద్వారా శరీర రాగం కూడా పెరుగుతుంది, స్ట్రాంగ్గా ఉంటాం, ఫిట్గా ఉంటాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి కుడో నేర్పిస్తున్నందుకు వారి తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి గతంలోనే శశి గారి ఆధ్వర్యంలో నేషనల్స్ కూడా వెళ్ళి ఎన్నో మెడల్స్ సాధించారు. మన ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. బాపట్ల ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 80 మంది వరకు ఈ పోటీలో పాల్గొన్నారు. ఎవరైతే విజయం సాధించారో వారందరికీ కాంగ్రెస్ తెలియజేస్తూ, ఎవరైతే ఓడిపోయారో, ఎవరు నిరాశపడ్డారో ఈ కోచెస్ నేర్చుకున్నటువంటి ఎంతో నేర్చుకొని బాగా పార్టిసిపేట్, బాగా ప్రాక్టీస్ చేసి రాబోయే పోటీలో మీరు గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే మాస్టర్ గారు చెప్తున్నారు నెక్స్ట్ మంత్ 24వ తేదీని మనకి పూణేలో జాతీయ స్థాయి కుడో పోటీలు జరుగుతున్నాయి. దానికి మన ఏపీ నుంచి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పోటీల్లో పాల్గొని విజయం సాధించి మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి, ఈ తల్లిదండ్రులకి, ఈ కోచెస్కి, మన సంస్కృతి